Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the lesson how much land does a man need. అంటే ఒక మనిషికి ఎంత నేల అవసరం, ఎంత భూమి అవసరం. About the writer Count Lee Nikolavich Tolstoy. So here the story was written by Leo Tolstoy. Leo Tolstoy full name is Count Lee Nikolavich Tolstoy. He was born in the year 1828 అంటే 1828లో జన్మించిండు. He was died in the year 1910 1910లో మరణించడం జరిగింది. Referred to in English as Leo Tolstoy was a Russian author who is considered to be one of the world's greatest novelists. అంటే లియో టాల్స్టాయ్ని ఎలా పరిగణిస్తారంటే ఈయనను రష్యా దేశానికి చెందినటువంటి ఒక గ్రేటెస్ట్ నావలిస్ట్లో ఈయన్ని ఒకరిగా పరిగణిస్తారు. అంటే రష్యా దేశంలో ఇంగ్లీష్లో నవలలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఈయన ఒకడు. ఈజ్ బెస్ట్ నోన్ నవల్స్ ఆర్ వార్ అండ్ పీస్. ఆయన రాసినటువంటి నవలల్లో మంచి నవల ఏంటి అంటే వార్ అండ్ పీస్. ఇది 1869లో రాయబడింది. అండ్ అన్నా కర్నినా అనేటువంటి నవల ఎప్పుడు రాయబడింది అంటే 1877లో రాయబడింది. డ్యూరింగ్ ద లాస్ట్ 3 decades ఆఫ్ హిజ్ లైఫ్, అంటే ఆయన జీవితంలో చివరి 3 దశాబ్దాల కాలంలో టాల్స్టాయ్ గెయిన్డ్ అక్లెయిమ్ యాజ్ ఎ మోరల్ అండ్ రిలీజియస్ టీచర్. అతన్ని ఎలా పరిగణించారు అంటే ఒక మతపరమైన టీచర్గా, మత బోధకునిగా పరిగణించారట. His doctrine of non-violent civil or disobedience expounded in the treatise The Kingdom of God is Within You. ఈయన 1890లో ఒక నవల రాసిండు. దాని పేరేంటిదంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేటువంటి నవల. ఇది చాలా ఫేమస్ అయిపోయింది అన్నట్టు. ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రేట్ థింకర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ద 20th century. అంటే 20వ శతాబ్దంలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను ఇది ప్రభావితం చేసిందట. దానికి ఉదాహరణగా ఏమిచ్చిందంటే సచ్ గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అంటే అమెరికాలో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి గాంధీజీని ఎక్కువగా ఇవి ప్రభావితం చేసినాయట. అంటే వీళ్ళిద్దరు కూడా ఆ నవల చదివి ఇన్స్పైర్ అయిపోయారు, అంటే ప్రభావితులయ్యారు అన్నట్టు, ప్రేరేపించబడ్డారు. Coming to a story, an elder sister came to visit her younger sister in the country. అంటే ఎల్డర్ సిస్టర్ అంటే అక్కయ్య. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి తన చెల్లెలి ఇంటికి అక్కయ్య వచ్చింది అన్నట్టు. అక్కయ్య తన చెల్లెలి ఇంటికి వచ్చింది. చెల్లెలు ఎక్కడ ఉంటుంది? పల్లెటూరులో ఉంటుంది. యాజ్ ద సిస్టర్ సాట్ ఓవర్ their టీ టాకింగ్, ద ఎల్డర్ బిగాన్ టు బోస్ట్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ టౌన్ లైఫ్. అంటే అప్పుడు అక్కయ్య చెల్లెలి ఇంటికి రాగానే చెల్లెలు ఏం చేసింది? టీ ఇచ్చింది అన్నట్టు. వాళ్ళిద్దరు కూడా టీ తాగుతూ వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కయ్య ఏమన్నదంటే టౌన్ లైఫ్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ గురించి బాగా చెప్తా ఉంది. అంటే పట్టణాల్లో నివసిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే, ఉదాహరణకు పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించవచ్చు, అలాగే షాపింగ్ చేయొచ్చు, సినిమాలకు వెళ్ళచ్చు, లైఫ్ అనేది మంచి సౌకర్యవంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అక్కయ్య చెప్తా ఉంది టౌన్ లైఫ్ యొక్క లాభాల గురించి. ద యంగర్ సిస్టర్ ఇన్ టర్న్ డిస్ప్రైజ్ ద లైఫ్ ఆఫ్ ఎ ట్రేడ్స్ మ్యాన్. అయితే చెల్లెలకు మాత్రము టౌన్లో ఉండేటువంటి లైఫ్ అంటే ఇష్టం లేదు. మరి పట్టణంలో ఏం చేస్తారంటే ట్రేడ్స్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ లాగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అది ఆమెకు నచ్చలేదు చెల్లెలకి. అండ్ స్టూడ్ అప్ ఫర్ దట్ పేజెంట్ అంటే ఫార్మర్ అన్నట్టు. ఈమె ఎవరి సైడ్ నుండి మాట్లాడిందంటే ఒక ఫార్మర్కి సపోర్ట్గా మాట్లాడిందట. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఫార్మర్ కదా. ఐ వుడ్ నాట్ చేంజ్ మై వే ఆఫ్ లైఫ్ ఫర్ యువర్స్ సెడ్ షీ. అంటే చెల్లెలు అక్కయ్యతో అంది, నీ కోసం నా జీవితాన్ని నేను మార్చుకోలేను అని అన్నది. ఎందుకంటే చెల్లెలు పల్లెటూరులో జీవిస్తుంది, పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి ఉంటుంది కదా కాబట్టి. పెహోమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ లిజన్ టు ద ఉమెన్స్ చార్టర్.
ఆ ఇంటి ఓనరు ఎవరంటే పెహోం, అంటే చెల్లెలి భర్త పెహోం. పెహోం అనేటువంటి వ్యక్తి చెల్లెలి భర్త. సో ఈయన వాళ్ళిద్దరి యొక్క మాటలు విన్నాడట. ఇట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ట్రూ థాట్ హీ. అప్పుడు అతను అన్నట, ఏమన్నాడంటే అది కరెక్టే, అంటే ఎల్డర్ సిస్టర్ అన్నది కరెక్టే అంటున్నాడు. వీ పీజన్స్ హ్యావ్ నో టైమ్ టు లెట్ ఎనీ నాన్ సెన్స్ సెటిల్డ్ ఇన్ అవర్ హెడ్స్. అంటే ఇక్కడ ఉయ్యి అంటే మేము, అంటే పల్లెటూళ్ళలో ఉండి వ్యవసాయం చేసేటువంటి రైతులమైన మాకు వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన మా బుర్రకు రాదు. అవర్ ఓన్లీ ట్రబుల్ ఈజ్ దట్ వీ హ్యావెంట్ ల్యాండ్ ఎనఫ్. అంటే మా ప్రాబ్లం ఏంది, మాకు కావాల్సినంత నేల లేదు, అంటే భూమి లేదు. ఇఫ్ ఐ హ్యాడ్ ప్లింటీ ఆఫ్ ల్యాండ్, నాకే కనుక ఒకవేళ కావాల్సినంత ల్యాండ్ ఉంటే ఐ షుడెంట్ ఫియర్ ద డెవిల్ హిమ్సెల్ఫ్. అంటే ఒకవేళ సైతాన్ లేదా దయ్యం నా ముందు కనిపించినా నేను భయపడా అంటున్నాడు. ద డెవిల్ హోడ్ ఆల్ దట్ వాస్ సేడ్. అప్పుడే అక్కడ ఉన్న సైతాను ఈ పెహోం అన్న మాటల్ని విన్నాడు. హీ వాజ్ ప్లీజ్ దట్ ద పేజెంట్స్ వైఫ్ హ్యాడ్ లెడ్ హర్ హస్బెండ్ ఇంటూ బోస్టింగ్. ఆ సైతాను ఫార్మర్ యొక్క భార్య ఏదైతే విషయం చెప్పిందో ఆ విషయాన్ని విని హ్యాపీగానే ఫీల్ అయిపోయింది సైతాన్. అంటే ఇక్కడ ఫార్మర్ యొక్క వైపు ఏం చేసింది, వ్యవసాయం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా ఆమె తన యొక్క భర్తను సపోర్ట్ చేస్తూ మెచ్చుకుంటూ మాట్లాడడం ఆ సైతానికి నచ్చిందట. ఆల్ రైట్ థాట్ ద డెవిల్ అంటున్నాడు, సరే మంచిది అని. వీ విల్ హ్యావ్ ఎ టజల్. ఇప్పుడు మాకే ఒక పోరాటం ఉంది, అంటే మాకు అంటే డెవిల్కు మరియు ఈ ఫార్మర్కి మధ్య, అంటే పెహోంకి మధ్య పోరాటం. ఇప్పుడు మన ఇద్దరికే యుద్ధం అన్నట్టుగా అంటున్నాడు. టజల్ అంటే పోరాటం. ఐ విల్ గివ్ యూ ల్యాండ్ ఎనఫ్. నీకు కావాల్సినంత ల్యాండ్ ఇస్తా. అండ్ బై మీన్స్ ఆఫ్ దట్ ల్యాండ్ ఐ విల్ గెట్ యూ ఇన్ టు మై పవర్. తర్వాత నేను నా అధీనంలోకి తెచ్చుకుంటా అని సైతాను అనడం జరిగింది. Close to the village, there lived a lady, a small landowner who had a large estate. అంటే పెహోం నివసించేటువంటి ఊరికి దగ్గరలోనే మరొక ఊరు ఉందట. ఆ ఊళ్ళో ఒక భూస్వామి, అంటే ల్యాండ్ ఓనర్ లేడీ ఉన్నదట. ఆమెకు ఒక పెద్ద ఎస్టేట్ ఉందట. న్యూస్ గాట్ అబౌట్ దట్ ద లేడీ వాజ్ గోయింగ్ టు సెల్ హర్ ల్యాండ్ టు హర్ ఓవర్సియర్, ఏ రిటైర్డ్ సోల్జర్. అంటే అందరికి కూడా ఒక వార్త స్ప్రెడ్ అయిపోయిందట. ఏమిటా వార్త అంటే ఈ భూస్వామి, అంటే ఈ భూమికి యజమానురాలైనటువంటి ఆ లేడీ తన యొక్క భూమిని తన దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి రిటైర్మెంట్ తీసుకున్న సోల్జర్కి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది అనే విషయం అంత స్ప్రెడ్ అయిపోయిందట. సో ద పేజెంట్స్ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ కమ్యూన్. అప్పుడు చాలామంది రైతులు ఆమె దగ్గరికి వెళ్ళిరట సొసైటీ తరఫున. అండ్ ఆస్క్ ద లేడీ నాట్ టు సెల్ ద ల్యాండ్ టు ద ఓవర్సియర్ ఆఫరింగ్ హర్ ఆ బెటర్ ప్రైస్. అప్పుడు రైతులంతా అన్నారట, మీ యొక్క భూమిని మీ దగ్గర పనిచేసేటువంటి సూపర్వైజర్కి అమ్మకండి, మాకు అమ్మండి. ఎందుకంటే మేము రైతులము, మాకు అమ్మితే మేము వ్యవసాయం చేస్తాం, మీకు అంతేకాకుండా బెటర్ ప్రైజ్, మంచి రేట్ ఇస్తామని, మంచి ధర ఇస్తామని ఆమెతోని ఈ రైతులు అన్నారట. ద లేడీ అగ్రీడ్ టు లెట్ దెమ్ హ్యావ్ ఇట్. అప్పుడు ఆ లేడీ, ఆ భూమికి యజమానురైనటువంటి లేడీ యాక్సెప్ట్ చేసిందట, సరే మంచిది అని. ప్రెసెంట్లీ పెహోం హర్డ్ దట్ ఏ నైబర్ ఆఫ్ హిస్ వాజ్ బయింగ్ సమ్ ల్యాండ్ అండ్ దట్ ద లేడీ హ్యాడ్ కన్సెంటెడ్ టు యాక్సెప్ట్ 1/2 ఇన్ క్యాష్ అండ్ టు వెయిట్ ఏ ఇయర్ ఫర్ ద అదర్ హాఫ్. అప్పుడు అదే సమయంలో పెహోం ఒక విషయాన్ని విన్నాడట. ఏం విన్నాడంటే, తన పక్క ఇంటి వాళ్ళు ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి ఒక లేడీ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ కొన్నారు అని. ఆ ల్యాండ్ కొంటే దానికి ఒక కండిషన్ ఉందట. ఎట్లా అంటే, ఫస్ట్ ఒక హాఫ్ పేమెంట్ కట్టాలి, తర్వాత సెకండ్ హాఫ్ పేమెంట్ 1 year తర్వాత కట్టాలి అని. ఆ ప్రాసెస్లో వాళ్ళ పొరుగు వాళ్ళు, వాళ్ళ పక్క ఇంటి వాళ్ళు భూమి కొన్నారన్న విషయం పెహోంకి తెలిసింది. పెహోం టు కేమ్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద లేడీ అండ్
అండ్ బాట్ 40 acres. అంటే పెహం కూడా ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ కొనాలనుకున్నాడట. సో అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర 40 ఎకరాల భూమి కొన్నాడట. పెహం వాజ్ వెల్ కాంటెంటెడ్. అంటే పెహం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, ఎందుకంటే అతనికి ల్యాండ్ వచ్చింది కదా, సంతోషంగా ఉన్నాడు. బట్ సూన్ హీ గాట్ ఇన్ టు డ్రగ్ క్వారల్స్ విత్ ద అదర్ పేజెంట్స్. కానీ త్వరలోనే అతనికి సంబంధించి పక్క పొలాల రైతులు ఎవరైతే, పక్క పొలాల ఓనర్స్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయట. వన్ డే ఏ పేషెంట్ పాసింగ్ త్రూ ద విలేజర్ హ్యాపీన్ టు కాల్. అంటే ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్, ఒక రైతు విలేజ్లోకి వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ అప్పుడు ఏమైందంటే ద పేషెంట్ రివీల్డ్ దట్ హీ కేమ్ ఫ్రమ్ బియాండ్ ద ఓల్గా. సో ఆ విలేజ్లోకి ఎంటర్ అయినటువంటి పేషెంట్ ఫార్మరు ఈ పెహం చూసి పిలిచిండట. పిలిచి ఏమన్నాడట, ద పేషెంట్ రివీల్డ్, విషయాన్ని తెలియజేసిండు. ఏమని, దట్ హీ కేమ్ ఫ్రమ్ బియాండ్ ద ఓల్గా, నేను ఓల్గా అనే గ్రామం నుండి వస్తున్నా అని వచ్చాను అని చెప్పేసి, ఓల్గానే గ్రామం నుండి వచ్చాను అని చెప్పేసి ఆ రైతు పెహంతో అన్నట. మెనీ పీపుల్ who settled in those plots and joined the commune there had 25 acres granted to them. అంటే అప్పుడు ఇంకా ఈ పేషెంట్ ఫార్మర్ ఏం చెప్పిండంటే, ఎవరైనా సరే ఓల్గా అనే ఊరికెళ్ళి అక్కడ ఉన్న సొసైటీలో జాయిన్ అయితే వాళ్ళకు ఒక్కొక్కరికి 25 ఎకరాల ల్యాండ్ ఇస్తున్న విషయాన్ని చెప్పడం జరిగింది. ద ల్యాండ్ వాజ్ సో గుడ్. ఇంకా ల్యాండ్ గురించి చెప్తా ఉన్నాడు. ఏమని, ల్యాండ్ వాజ్ సో గుడ్ అంటే అక్కడ ఉన్నటువంటి నేల చాలా సారవంతమైంది. ఈ సెడ్ దట్ ద రైస్ ఆన్ ఇట్ గ్రూ యాజ్ హై యాజ్ ఏ హార్స్. ఇంకేం చెప్పిండట, అక్కడ రై అనే హార్స్ పెరుగుతుంది. రై అంటే ఒక రకమైన గోధుమ పంట, దాని నుండి బీర్ తయారు చేయడం కానీ విస్కీ తయారు చేయడం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పెరిగేటువంటి పంట ఏంటిది అంటే రై అనే పంట పెరుగుతుందట. అది గుర్రం ఎంత అయితే ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుకు పెరుగుతుందని చెప్పడం జరిగింది. ఎవరు, పేషెంట్. పెహమ్స్ హార్ట్ కిండిల్డ్ విత్ డిసైర్. పెహం యొక్క మనసు కూడా కొట్టుకుంటా ఉంది, అరే ఎలాగైనా వెళ్ళారే, నేను కూడా కొనుక్కోవాలన్నటువంటి ఆశ కలిగింది, అంటే ఆశ పెరిగింది. ఈ విజిటెడ్ ద ప్లేస్. ఒకసారి ఆ ప్లేస్ కూడా వెళ్ళి దర్శించుకున్నాడు. ఇట్ వాజ్ జస్ట్ యాజ్ ద స్ట్రేంజర్ హ్యాడ్ సిట్. అది ఎట్లా ఉందంటే తనకి ఎదురైనటువంటి రైతు ఏదైతే విషయం చెప్పిండో అచ్చం అట్లాగే ఉంది. పెహం రిటర్న్డ్ హోమ్. ఇక ఇంటికి తిరిగి వచ్చిండు పెహం. ఈ సోల్డ్ ఇస్ ల్యాండ్ ఎట్ ఏ ప్రాఫిట్ అండ్ లెఫ్ట్ ఫర్ ద న్యూ సెటిల్మెంట్. అప్పుడు పెహం ఏం చేసిండట, తన యొక్క ల్యాండ్ను మంచి లాభానికి అమ్మేసిండట, మరొక న్యూ సెటిల్మెంట్ కోసం చూస్తూ ఉన్నట. యాజ్ సూన్ యాజ్ పెహం అరైవ్డ్ ఎట్ దేర్ న్యూ అబోర్డ్. ఎప్పుడైతే పెహము కొత్త ప్రదేశానికి వచ్చిండో, he along with the members of his family was allotted 125 acres beside the use of the communal pasture. సో ఓల్గా అనే ఊరికి రాగానే ఈయన అక్కడ ఉన్నటువంటి సొసైటీలో జాయిన్ అయ్యాడట. జాయిన్ కాగానే ఇతనికి, ఇతని భార్యకు, అలాగే ఇతనికి ఉన్న 3 పిల్లలకు కలిపి మొత్తం 125 ఎకరాల ల్యాండ్ ఇచ్చారట వాళ్ళు, సొసైటీ వాళ్ళు. అంటే ఈచ్ క్యాండిడేట్ ఒక్కరికి 25 years ఇస్తారంటే, 25 acres ఇస్తారంటే, ఇప్పుడు ఇతని భార్య 3 పిల్లలు అంటే మొత్తం 5 కదా, కాబట్టి 125 ఎకరాల భూమి వచ్చింది. దాంతోపాటు ఆ సొసైటీకి సంబంధించిన పచ్చిక అంటే కొంత ఫ్రీ ల్యాండ్ వచ్చింది. ఈ వాజ్ 10 times బెటర్ ఆఫ్ దాన్ హీ హ్యాడ్ బీన్. అంటే ఇప్పుడు అతడు 10 ఆస్తిని కూడా కట్టుకున్నాడు. బట్ సూన్ హీ లాంగ్డ్ ఫర్ సమ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్. కానీ ఇంకా కూడా ఏదైనా ఫ్రీగా లభిస్తే, లేదంటే తక్కువ ధరకు లభిస్తే ల్యాండ్ కొందామని చూస్తూ ఉన్నాడట. సో పెహం బిగేన్ లుకింగ్ అవుట్ ఫర్ ల్యాండ్ విచ్ హీ కుడ్ బై. అంటే పెహం మళ్ళీ ల్యాండ్ ఉందామని చూస్తూ ఉన్నాడు, సెర్చ్ చేస్తూ ఉన్నాడు, ల్యాండ్ ఎక్కడ బాగుంటే ఎక్కడ ఉందామని. అరౌండ్ దట్ టైమ్ ఏ పాసింగ్ డీలర్ హ్యాపెన్ టు స్టాప్ ఎట్ పెహమ్స్ వన్ డే. అలా ల్యాండ్ ఉందామని సర్చింగ్ చేస్తూ ఉంటే ఒకరోజు పెహంకు ఒక డీలరు తారసపడ్డాడట, అంటే ఎదురుగా వచ్చిండు. ఇప్పుడు డీలర్ చెప్పిండు, ద డీలర్ సేడ్ దట్ హీ వాజ్ జస్ట్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద బ్యాష్కిర్స్. అప్పుడు ఆ డీలర్ ఏమన్నాడంటే, నేను బ్యాష్కిర్స్ అనే ఒక కోయ జాతి వాళ్ళు నివసించే ప్రదేశం నుండి వస్తున్నా అంటున్నాడట. ఫార్ అవే, చాలా దూరం నుండి, వేర్ హీ హ్యాడ్ బాట్ ల్యాండ్ ఫర్ ఎ వెరీ లో ప్రైస్. అప్పుడు ఇంకా ఆ డీలర్ ఏమన్నాడంటే,
నేను చాలా తక్కువ ధరకు ఎక్కువ ల్యాండ్ కొనుక్కున్నాను అని చెప్పినట. ద ట్రేడ్స్మెన్ సెడ్, ఆ వ్యాపారవేత్త అన్నాడట, హూ ఆల్ వన్ నీడ్ డూ ఈజ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ద చీఫ్స్. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అక్కడికి వెళ్ళి బ్యాస్కిర్స్ అనేటువంటి కోయా జాతి వాళ్ళు నివసించే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళతోని, అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనతోని మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ల్యాండ్ అనుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దెర్ ఇస్ సో మచ్ ల్యాండ్, అక్కడ కావాల్సినంత ల్యాండ్ ఉంది. దేర్ అండ్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బ్యాస్కిర్స్, అంతా కూడా బ్యాస్కిర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి భూమి. బ్యాస్కిర్స్ అంటే కోయా జాతి వాళ్ళు. దే ఆర్ యాజ్ సింపుల్ యాజ్ షీప్, వాళ్ళు బ్యాస్కిర్స్ ఎట్లా ఉంటారంటే చాలా సింపుల్గా ఉంటారు, వాళ్ళని చూస్తే గొర్రెలను చూసినట్టే అనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ధరించే క్యాపు ఫాక్స్ నక్క యొక్క బొచ్చుతో తయారు చేసినటువంటి క్యాప్ను ధరిస్తారు కాబట్టి వాళ్ళు షీప్ లాగా అనిపిస్తారు. అండ్ ల్యాండ్ కెన్ బి గోట్ ఆల్మోస్ట్ ఫర్ నథింగ్, చెప్పాలంటే ల్యాండ్ మనం పెద్ద డబ్బు పెట్టకుండానే సంపాదించవచ్చు అక్కడ. పెహమ్ ఇమ్మీడియట్లీ డిసైడ్ టు గో టు ద ల్యాండ్ ఆఫ్ ద బ్యాస్కిర్స్. అప్పుడు పెహమ్ ఏం చేసినట, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే బ్యాస్కిర్స్ అనే ప్రదేశానికి వెళ్ళి, బ్యాస్కిర్స్ వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళి ల్యాండ్ కొనడం కోసం. పెహమ్ స్టార్టెడ్ ఆన్ హిస్ జర్నీ అలాంగ్ విత్ హిజ్ ట్రస్టెడ్ సర్వెంట్. అప్పుడు పెహమ్ ఏం చేసిండు, తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టిండు. తనకు బాగా నమ్మకం ఉండేటువంటి ఒక సర్వెంట్తోని తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టిండు. ఈ స్టాప్డ్ ఎట్ ఏ టౌన్ ఆన్ ద వే, అలా వెళ్తూ ఒక టౌన్ దగ్గర, ఒక పట్టణం దగ్గర రాగానే ఆగిపోయిండు. అండ్ బాట్ ఏ కేస్ ఆఫ్ టీ, ఒక టీ పౌడర్ పెట్టే, అంటే టీ పౌడర్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి ఒక బాక్స్ కొన్నాడు. కేస్ అంటే పెట్టే అన్నట్టు, అంటే టీ పౌడర్ డబ్బా అన్నట్టు లేదా బాక్స్. సమ్ వైన్, కొంత వైన్ అంటే ద్రాక్ష సారాయి కొనుక్కున్నాడు. అండ్ అదర్ ప్రెజెంట్స్, కొన్ని గిఫ్ట్లు కొన్నాడు. ఆన్ ద 7th day దే కేమ్ టు ద ప్లేస్ వేర్ ద బ్యాస్కిర్స్ హ్యాడ్ పిచ్డ్ దేర్ టెంట్స్. అంటే 7వ రోజు ఈ పెహము తన యొక్క సర్వెంట్తోని బ్యాస్కిర్స్ నివసించేటువంటి టెంట్ల దగ్గరికి చేరుకున్నట. ఇట్ వాజ్ ఆల్ జస్ట్ యాజ్ ద ట్రేడ్స్మెన్స్ హ్యాడ్ సెడ్, అదంతా అక్కడ లొకేషన్ ఎట్లా ఉంది, ట్రేడ్స్మెన్ తనకు ఎదురైనటువంటి ట్రేడ్స్మెన్ బిజినెస్ మ్యాన్ చెప్పినట్టుగా ఉందట. ద పీపుల్ లివ్డ్ ఆన్ ద స్టెప్పీస్, అక్కడ ఉన్న పీపుల్ ప్రజలంతా కూడా స్టెప్పీస్ అంటే పచ్చిక బయలు లేదా మైదానాలు నివసిస్తారట. బై ఏ రివర్ ఇన్ టెంట్స్, అంటే ఆ టెంట్లకు దగ్గరలోనే ఒక రివర్ కూడా ఉందట. దే నైదర్ టిల్ ద గ్రౌండ్, వాళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు, ఇంతకుముందుకు ఎప్పుడు కూడా ఆ గ్రౌండ్ను ఆ నేలను దున్నలేదట. నా రైట్ బ్రెడ్, వాళ్ళు ఎప్పుడు కూడా బ్రెడ్ తినలేదట. ఆల్ సమ్ లాంగ్ దే నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్, అంటే వేసవికాలం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలాంటి పని చేయరట. అంటే ఆల్ సమ్మర్ లాంగ్ దే నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్, అంటే వేసవికాలం అంతా కూడా వాళ్ళు ఏం పని చేయరు. పెహమ్ టుక్ ప్రెజెంట్స్ అవుట్ ఆఫ్ హిస్ కోట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్ అమంగ్ ద బ్యాస్కిర్స్. అప్పుడు పెహమ్ ఏం చేసినట, అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి బ్యాస్కిర్స్ అనే జాతి ప్రజలకు తన దగ్గర ఉన్న గిఫ్ట్లన్నీ ఇచ్చేసినట. ద బ్యాస్కిర్స్ వర్ డిలాయిటెడ్, అప్పుడు బ్యాస్కిర్స్ జాతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆస్క్డ్ వాట్ హీ వాంటెడ్, తర్వాత వాళ్ళు అడిగిరట నీకేం కావాలని. వాట్ ప్లీజెస్ మీ బెస్ట్ హియర్ ఆన్సర్డ్ పెహమ్ ఈజ్ యువర్ ల్యాండ్, నేను సంతోషంగా ఉండాలంటే, మీరు నన్ను సంతోష పెట్టాలంటే మీ యొక్క ల్యాండ్ నాకు అమ్మాలి అన్నట. అవర్ ల్యాండ్ ఈజ్ క్రోడెడ్, మా భూమి ఎట్లా ఉందంటే అంటే చెట్లతో నిండి ఉంది, పొదలతో నిండి ఉంది అన్నట్టు. అండ్ ద సాయిల్ ఈజ్ ఎగ్జాస్టెడ్, అంటే అక్కడ ఉన్న నేల ఎట్లాంటిది అంటే సారవంతమైంది కాదు. బట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గుడ్ ల్యాండ్, కానీ నీకు కావాల్సినంత ల్యాండ్ ఉంది కదా అని బ్యాస్కిర్స్ అన్నారట.